శ్రీకాళహస్తిలో గాలిగోపురం వద్ద జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జాల సుధీర్ రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, బీజేపీ నాయకులు కోలా ఆనంద్ పాల్గొని యోగా ఆసనాలు వేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒత్తిడి తట్టుకుంటూ జీవితంలో మార్పు తీసుకురావడానికి యోగా జీవితంలో భాగస్వామ్యం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ యోగాలు అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారన్నారు. ఈ నెల 21న వైజాగ్ లో 5 లక్షల మంది జన సమూహంతో యోగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. స్ట్రెస్ఫుల్ లైఫ్ లో యోగా కొంచెం ప్రశాంతత తీసుకొస్తుంది. అదే కాకుండా ఎన్నో జబ్బుల్ని కూడా దూరం పెడుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా యోగాని మీరు మీ జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు ఆయన 75 సంవత్సరాలు వచ్చినా కూడా ఎట్లా పిల్లోళ్ళలాగా పరిగెత్తుండడానికి కారణం ఆయన ప్రతిరోజు కూడా దినచర్య యోగా. అది ప్రతి ఒక్కరు కూడా అవలంబించుకోవాలా, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ, అదే రకంగా మరి మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆయన కూడా ప్రతిష్టాత్మకంగా భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని అంటే ప్రధానమంత్రినే తీసుకొచ్చి 21వ తేదీ వైజాగ్ నగరంలో ఈ యొక్క యోగా కార్యక్రమం నిర్వహిస్తున్న పరిస్థితి మనందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన అధికారులందరూ కూడా ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దిగ్విజయంగా పెద్ద సంఖ్యలో నిర్వహించాలని కోరుకుంటూ అందరూ కూడా ఇట్లా పార్టిసిపేట్ చేసి బ్రహ్మాండంగా వచ్చే 21వ తేదీ పొద్దున 6 గంటలకి మరి ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు, తారకరామ స్టేడియం తిరుపతిలో కూడా దగ్గర 10,000 పైచిలకు స్టూడెంట్స్, యంగ్స్టర్స్ దీంట్లో ఒక భాగం అవుదాం. మన ఉరుకుడు పరుగుల జీవితంలో ఒక మార్పు రావాలన్నా, మన ఆరోగ్యం బాగుపడాలన్నా, కూటుపడాలన్నా మనకి యోగా అనేది చాలా ముఖ్యమని చెప్పి తెలియజేసుకున్నా. అంతేకాకుండా మనం ఉన్న ఈ స్ట్రెస్, ఈ కాలంలో చిన్న పిల్లలు